నమస్తే అండి. అమ్మ నేనుకి స్వాగతం. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది పప్పు, రసం, సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ని వేసుకోవాలి. దీనిలో ఒక మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. నువ్వులు వేసుకోవడం మాత్రం కంపల్సరీ అండి. ఇవి ఆయిల్లో ఫ్రై అయినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి ఒక 4 టేబుల్ స్పూన్లు, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. మీకు ఇంగువ ఫ్లేవర్ ఇష్టం ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత దీన్ని బాగా కలిపేసుకోవాలి. దీనిలో ఎక్కువ వాటర్ పడవండి, కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం స్క్వీజ్ చేస్తూ కలిపితే క్యాబేజీకి కూడా పిండి, ఉప్పు, కారం అనేవి పడతాయి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న చిన్న పకోడీలాగా వేసేసుకోవాలి. కొంచెం రంగు మారేదాకా ఫ్రై చేసుకోవాలి.